వీడియో వచ్చేసరికి స్కిన్ వైటనింగ్ ట్రీట్మెంట్. చాలామంది అమ్మాయిలకు బ్రౌన్ స్కిన్ ఉన్న వాళ్ళు అండ్ నల్లగా ఉన్న వాళ్ళు వాళ్ళ స్కిన్ని వైటనింగ్ చేసుకోవాలని చాలా ట్రీట్మెంట్స్ అండ్ క్రీమ్స్ వాడతారు. నేను ఆ ట్రీట్మెంట్స్ గురించి ఈరోజైతే ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. అండ్ ఆల్సో ఫస్ట్ క్రీమ్స్ కానీ సీరమ్స్ కానీ ఇంకేమైనా సోప్స్ కానీ మన స్కిన్ని వైట్ చేస్తాయా? నో అండి. ఎక్కడ స్కిన్ వైటనింగ్ ట్రీట్మెంట్ స్క్రీమ్లో నేను ఫార్మసీ చదివాను కాబట్టి ఫార్మసీలో ఏ ప్రొడక్ట్స్ కానీ అండ్ కమర్షియల్ ప్రొడక్ట్స్ అయినా సరే ఫార్మసీ ప్రొడక్ట్స్ అయినా సరే ఏ ప్రోడక్ట్ మన స్కిన్ని వైట్ అయితే చేయదు. చాలామంది స్కిన్ వైటనింగ్ సోప్స్ చూపిస్తున్నారు, క్రీమ్స్ చూపిస్తున్నారు. వాటి మీద ఉన్నదంతా జస్ట్ మన స్కిన్ మీద కొంచెం ట్యాన్ అయితే రిమూవ్ అవుతుంది అండ్ కొంచెం బ్రైట్నింగ్ అయితే ఉంటుంది కానీ అండ్ డస్ నాట్ ప్రొడ్యూస్ యువర్ స్కిన్ ఈజ్ వైట్. ఓకే, మన స్కిన్ అనేది వైట్గా అయితే అవ్వదు. అండ్ స్కిన్ వైటనింగ్ క్రీమ్స్ కానీ సోప్స్ కానీ వేస్ట్ ఆఫ్ మనీ తప్ప దానివల్ల ఎలాంటి యూజ్ ఉండదు. మీరు ఎవరైనా యూజ్ చేస్తే దాన్ని యూజ్ చేయదని, దానివల్ల ఎలాంటి యూజ్ ఉండదు. నేను కూడా అంతకుముందు ఒక స్కిన్ క్రీమ్స్ అయితే వాడాను. సో దానివల్ల అప్పుడు మాత్రం మన లేయర్స్, ఆ స్కిన్ క్రీమ్స్ ఏం చేస్తాయంటే మన పైన ఉన్న లేయర్స్, స్కిన్ మీద ఉన్న లేయర్స్గా ఫామ్ అయ్యి కొంచెం రేడియన్స్గా గ్లోగా కనిపిస్తాయి. అది ఓన్లీ అది వాడినంత మనకి. మీరు చూడండి, అది కొన్ని రోజులు వాడేసి చూడండి, మళ్ళీ మన స్కిన్ ఎలా ఉందో బ్రౌన్ స్కిన్ అనేది సేమ్ యాస్టీస్ అలానే వస్తుంది. సో ఎలాగ వాడినా సరే మన స్కిన్ అనేది వైట్ అవుతుంది. ఏ స్కిన్ ట్రీట్మెంట్ ఏ డర్మటాలజిస్ట్ కూడా మీరు అడగండి మీ స్కిన్ వైట్ అవుతుందంటే ఎక్కడ ఎలాంటి క్రీమ్స్ అయితే లేవు, మీ స్కిన్ అయితే వైట్ అయితే అవ్వదు. వచ్చేసరికి స్కిన్ వైటనింగ్ ట్రీట్మెంట్స్. నేను ఈరోజు అయితే ట్రీట్మెంట్స్ గురించి అయితే చెప్తాను. దానివల్ల ఎలా ట్రీట్మెంట్ చేస్తారు, దాని బెనిఫిట్స్ ఏంటి అండ్ దానివల్ల వచ్చే రిస్క్స్ ఏంటి, అలాంటివన్నీ నేను ఈ వీడియోలో అయితే షేర్ చేయబోతున్నాను. నేనైతే ఎలాంటి స్కిన్ వైటనింగ్ ట్రీట్మెంట్ చేయలేదు, బట్ నాకు తెలిసిన ఆర్టికల్స్లోను అండ్ డెర్మటాలజిస్ట్ సజెషన్స్ ద్వారా ఎలాంటి స్కిన్ వైటనింగ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి మన కంట్రీస్లో కానీ అదర్ కంట్రీస్లో కానీ, అవి ఎలా వర్క్ చేస్తారు అండ్ దానివల్ల వచ్చే బెనిఫిట్స్ అయితే చెప్తాను. ఫస్ట్ మేజర్గా 4 టైప్స్ ఆఫ్ స్కిన్ వైటనింగ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. వన్ ఈజ్ ఫస్ట్ వచ్చేసరికి కెమికల్ పీలింగ్. ఓకే, కెమికల్స్ యూజ్ చేసి యూజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లేజర్ ట్రీట్మెంట్. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి కాస్మిలాన్ ట్రీట్మెంట్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి గ్లూటథయాన్ ఇంజెక్షన్స్ ఆర్ సప్లిమెంట్స్ ఇచ్చి మన స్కిన్ అనేది. ఫస్ట్ కెమికల్ పీలింగ్స్, దే హ్యావ్ యూజ్డ్ సో మెనీ కెమికల్స్. మన స్కిన్ పైన కెమికల్స్ అనేవి అప్లై చేసి దెర్ ఇస్ సెక్షన్స్ ఆఫ్ టైమ్. స్కిన్ వైటనింగ్ అనేది ఓన్లీ ఒక రోజులో అయిపోదు అండ్ ఒక క్రీమ్ టైప్ ఇట్స్ బీన్ సెక్షన్స్ లాగా చేస్తారు. అంటే ఒక వీక్కి ట్రీట్మెంట్స్ చేసి దాని స్కిన్ అనేది వైట్ అయ్యేలా చేస్తారు. ఫస్ట్ వచ్చేసరికి కెమికల్ పీలింగ్. వాళ్ళు యాజోలిక్ యాసిడ్, కోజిక్ యాసిడ్ అండ్ ఆల్సో గ్లైకాలిక్ యాసిడ్స్ ఇలాంటి కెమికల్స్ని యూజ్ చేసి మన స్కిన్ మీద హైపర్ పిగ్మెంటేషన్ అండ్ మెలస్మా, డార్క్ స్పాట్స్, యాక్ని వలన కెమికల్స్ అనేవి స్లోగా రిమూవ్ అయ్యేలా చేస్తుంది. అలా రిమూవ్ అయ్యి స్కిన్ అనేది కాంప్లెక్షన్, మెలనిన్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెలనిన్స్ ఉంటాయి. ఆ మెలనిన్ అనేది స్లోగా మన బాడీ నుంచి రిమూవ్ అయ్యేలా చేస్తారు. అఫ్ కోర్స్ మెలనిన్ అనేది చాలా మంచి పిగ్మెంట్. అఫ్ కోర్స్ మన బాడీలో, మన ఇండియాలో మేజర్గా ఇండియా అండ్ సౌత్ సైడ్లో సన్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ ఎక్కువగా సన్ రైస్ ఉండడం వల్ల అఫ్ కోర్స్ వాళ్ళ బాడీలో ట్యానింగ్, మెలనిన్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. మెలనిన్ పిగ్మెంట్ వల్లే స్కిన్ అనేది డార్క్ అవుతుంది. బట్ ఈ కెమికల్ పీలింగ్ వల్ల మెలనిన్ కంటెంట్ అనేది స్లోగా డౌన్ అయ్యేలా చేస్తుంది. మెలనిన్లో కూడా 3 టైప్స్ ఆఫ్ మెలనిన్స్ ఉంటాయి. లైట్ మెలనిన్, మన బాడీ స్కిన్ లైట్ మెలనిన్గా కన్వర్ట్ అయ్యేలా చేసి కెమికల్స్ ద్వారా రిమూవ్ చేస్తారు ఈ ట్రీట్మెంట్ వల్ల. నెక్స్ట్ వన్ వచ్చేసరికి లేజర్ ట్రీట్మెంట్స్. ఓకే, లేజర్ ట్రీట్మెంట్స్ నవ్డేస్ చాలా ఇంప్రూవ్ అవుతాయి. నాట్ ఓన్లీ స్కిన్ వైటనింగ్ ట్రీట్మెంట్స్లోనే కాకుండా స్కిన్ లైక్ హెయిర్ రిమూవ్ చేసే ట్రీట్మెంట్ కానీ, హెయిర్ థెరపీలో కానీ అండ్ ఫుల్ బాడీ వైటనింగ్. అఫ్ కోర్స్ నాట్ ఓన్లీ ఫేస్ కాదు, ఫుల్ బాడీ మనకి డార్క్గా ఉన్న కాంప్లెక్షన్ మొత్తం రిమూవ్ చేసే లేజర్ ట్రీట్మెంట్స్ అనేవి ఉన్నాయి. లేజర్ కొన్ని రేస్ని మన స్కిన్ మీద అప్లై చేసి హైపర్ పిగ్మెంటేషన్, ఎక్కడైతే స్కిన్ మీద ఎక్కువగా డార్క్ స్పాట్స్, నాట్ ఓన్లీ బ్రౌన్ స్కిన్ వాళ్ళ మేజర్ ప్రాబ్లమ్స్ వచ్చేసరికి కొంతమంది స్కిన్ ఒక్క చోట మాత్రమే నల్లగా ఉండదు, ఒక లిప్స్ చుట్టూ అండ్ కార్నర్స్లో, హెడ్ పైన, ఐబ్రోస్ పైన, వాటిపైన ఎక్కువగా డార్క్ స్పాట్స్ కానీ యాక్నీ మార్క్స్, ఒకవేళ వాళ్ళ పింపుల్స్ ఎక్కువగా ఉండి వాళ్ళ వల్ల మార్క్స్ కానీ మచ్చలు ఇవేమైనా ఉంటే వాటిని రిమూవ్ అయితేలా చేస్తాయి. అండ్ ఆల్సో స్లోగా, ఇది కూడా ఒక రోజులో అవ్వదు
అండ్ దానివల్ల మనం హెయిర్ అనేది కొంచెం హెయిర్ ఎక్కువగా ఉన్నా కూడా బ్రౌన్గా కనిపిస్తారు. హెయిర్ని నెక్స్ట్ వన్ వచ్చేసరికి సెకండ్ ఆర్ థర్డ్ సెక్షన్లో వాటిలో ఉన్న స్కిన్స్లో ఉన్న లేజర్ ట్రీట్మెంట్ ద్వారా స్కిన్లో ఉన్న మెలనిన్ కంటెంట్ని స్లోగా రిమూవ్ అయ్యేలా చేస్తారు. ఓకే, దానిలో ఉన్న మెలనిన్ కంటెంట్ పిగ్మెంటేషన్ అనేది తగ్గుతుంది. పిగ్మెంటేషన్ తగ్గిన తర్వాత మనకి స్కిన్ అనేది లైటనింగ్. ఓకే, ఓవరాల్గా ఒకేసారి స్కిన్ అనేది వైట్ అవ్వదు, స్లోగా ఇట్ మంత్లీ ఆర్ వీక్లీ ప్రాసెస్ లాగా జరుగుతుంది. స్లోగా మన మంత్ అని అండ్ వాళ్ళు ఇవి యూజ్ చేస్తున్నప్పుడు కూడా మనకి పర్టికులర్ కెమికల్స్ రిలేటెడ్ ట్రీట్మెంట్స్ రిలేటెడ్ మాయిశ్చరైజర్స్ కానీ అండ్ కొన్ని క్రీమ్స్ అయితే ఇస్తారు. మన సన్ ఎక్కువగా వెళ్లకుండా ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఆ జాగ్రత్తలు తీసుకున్నప్పుడు మాత్రం అది వర్కౌట్ అవుతుంది ఫుల్ బాడీ కాంప్లెక్షన్లో కానీ. అండ్ వాళ్ళు యూజ్ చేసిన సప్లిమెంట్స్ కూడా తీసుకోవాలి. ఫుడ్ అనేది వాళ్ళు ఇచ్చే ఫుడ్ తీసుకోవాలి అండ్ సప్లిమెంట్స్ అండ్ వాటికి రిలేటెడ్ అండ్ ప్రాసెస్ మాత్రమే కంటిన్యూ చేస్తూ ఉండాలి. అండ్ ఇది ఆల్సో కాస్ట్ బెనిఫిట్స్, చాలా ఎక్కువ కాస్ట్ కూడా ఉంటుంది క్లినిక్ని బట్టి అండ్ వాళ్ళ బాడీ మీద ఉన్న మెలనిన్ కంటెంట్ని బట్టి వాళ్ళ స్టేజ్ని బట్టి స్కిన్ వైటనింగ్ ట్రీట్మెంట్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి కాస్మిలాన్ ట్రీట్మెంట్. కాస్మిలాన్ ట్రీట్మెంట్ వచ్చేసరికి ఇప్పుడు బాగా ట్రెండ్ అయిన ట్రీట్మెంట్ అండ్ ఆల్సో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఇందులో వచ్చేసరికి కెమికల్స్, ఇందులో కూడా కెమికల్స్ యూజ్ చేస్తారు. హోమ్ టైప్స్ ఉన్నాయి. ఇవి హోమ్లో యూజ్ చేసే కాస్మిలాన్ ట్రీట్మెంట్ ఉంది అండ్ ఆల్సో క్లినిక్లో యూజ్ చేసే కాస్మిలాన్ ఉంది. ఇదేం చేశారంటే సమార్ కెమికల్స్, ఇందులో కూడా కెమికల్స్ యూజ్ చేస్తారు. మెలనిన్ కంటెంట్ ఏంటి, మన స్కిన్ మీద ఉన్న లేయర్స్ని స్లోగా మన స్కిన్ మీద ఉన్న లేయరింగ్ కంటెంట్ని రిమూవ్ అయ్యేలా చేస్తారు. ఓకే, సమ్మర్ క్లెన్జర్స్, సోప్స్ అండ్ క్రీమ్స్, ఓకే, ఇవి యూజ్ చేసి ట్రీట్మెంటెడ్గా వాటిలో ఉన్న కెమికల్స్ ద్వారా స్కిన్ అనేది వాటి పైన ఉన్న లేయర్స్ అనేది రిమూవ్ అవుతుంది. ఓకే, స్కిన్ దానివల్ల ఏంటి హైపర్ పిగ్మెంటేషన్, ఎవరికైతే పిగ్మెంట్ కంటెంట్ బ్లాక్గా ఎక్కువగా ఉంటుందో, మెలస్మా, మేజర్గా ఇది మెలస్మా ట్రీట్మెంట్స్. మెలస్మా అంటే మంగు మంచులు అంటారు కదండి, మంగు మంచులు ఎక్కువగా ఉన్న వాళ్ళు అండ్ యాక్ని స్కార్స్, డార్క్ స్పాట్స్, అన్ఈవెన్ స్కిన్ టోన్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఇది బాగా యూజ్ అయ్యే ట్రీట్మెంట్. ఈ కెమికల్స్ ద్వారా ట్రీట్మెంట్స్ ద్వారా స్లోగా అండ్ ఈ ట్రీట్మెంట్స్లో వాళ్ళ లేయర్స్ అనేవి రిమూవ్ అయ్యి డార్క్ స్పాట్స్, డార్క్స్, సర్కిల్స్ అండ్ వ్రింకిల్స్లో కూడా యూజ్ చేస్తారు. వాటి ట్రీట్మెంట్ యూజ్ చేసి వాటిని రిమూవ్ అయ్యేలా చేస్తారు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి అండ్ ఇప్పుడు ఎక్కువగా ట్రెండ్ అవుతున్న ట్రీట్మెంట్ లాస్ట్ వన్ గ్లూటథయాన్. గ్లూటథయాన్ ట్రీట్మెంట్లో వచ్చేసరికి వాటిలో ఉన్న గ్లూటథయాన్ సప్లిమెంట్స్ యూజ్ చేసి అండ్ గ్లూటథయాన్స్ ఇంజెక్షన్స్ అండ్ గ్లూటథయాన్ ఇంజెక్షన్స్, గ్లూటథయాన్ సప్లిమెంట్స్ చాలా ట్రెండ్ అవుతుంది అండ్ సెలబ్రిటీస్ని కూడా ఎక్కువగా ప్రమోట్ చేస్తుంది. గ్లూటథయాన్ సప్లిమెంట్స్ తీసుకుంటే స్కిన్ అనేది వైట్గా ఉంటుంది అండ్ డార్క్ స్పాట్స్ తగ్గుతాయి, పిగ్మెంటేషన్ డిక్రీజ్ అవుతుంది అని. సో ఈ గ్లూటథయాన్ ట్రీట్మెంట్స్లో వచ్చేసరికి గ్లూటథయాన్ మనకి సెక్షన్స్ ద్వారా ఇంజెక్షన్స్ అయితే 2 టైప్స్ ఉన్నాయి. గ్లూటథయాన్స్ ఇంజెక్షన్స్, గ్లూటథయాన్స్ డైరెక్ట్గా మన స్కిన్కి ఇవ్వడం ద్వారా మెలనిన్ కంటెంట్ అనేది స్లో డౌన్ అవుతుంది. ద్వారా మన స్కిన్ అనేది ఫస్ట్ లైట్నింగ్ అంటే కొంచెం సెల్స్ అనేవి రిమూవ్ అయిన తర్వాత స్కిన్ అనేది వైట్ అవుతుంది ఈ ట్రీట్మెంట్ ద్వారా. అండ్ నెక్స్ట్ వన్ ఈ గ్లూటథయాన్ సప్లిమెంట్స్ అండ్ ఆల్సో ఆ సప్లిమెంట్ ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల వాళ్ళు కొన్ని సప్లిమెంట్స్ ఇస్తారు, డైట్ ప్లానింగ్ అనేది ఉంటుంది. సో ఇవి చేయడం ద్వారా స్కిన్ అనేది వైట్ ట్రీట్మెంట్స్ అనేవి ఉంటాయి. ఈ 4 టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ కూడా కాస్ట్ ఎఫెక్టివ్. ఓకే, మన కాస్ట్ని యూజ్ చేసుకొని అండ్ పర్పస్గా మేజర్గా స్కిన్ అనేది వైట్నింగ్ అండ్ బ్రైట్నింగ్ అవుతుంది. బట్ దాన్ని రెగ్యులర్గా పర్టికులర్గా మన స్కిన్ మాత్రం తెల్లగా ఉంది అండ్ ఫారినర్ అయిపోయినట్టు మన స్కిన్ ఏమి తెల్లగా అయిపోదు. సెషన్స్ ద్వారా మెలనిన్ అనేది రిమూవ్ అవుతుంది. దానితో పాటు వాళ్ళు యూజ్ చేసిన సన్ ప్రొటెక్షన్, వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్స్ తీసుకున్నప్పుడు సప్లిమెంట్స్ తీసుకోవాలి, సన్ ప్రొటెక్షన్ ఫాలో అవ్వాలి అండ్ పర్టికులర్ రెగ్యులర్ రొటీన్ అనేది కరెక్ట్గా ఫాలో అవుతుందని ఆ ట్రీట్మెంట్ అనేది వర్కౌట్ అవుతుంది. అండ్ ఫుల్ బాడీ వైటనింగ్ ప్రాసెస్ కూడా మనకి బాడీలో డార్క్ స్పాట్స్ రిమూవ్ అయ్యి కెమికల్ అనేది ద్వారా మొత్తం బాడీ అంతా ట్యాన్ అనేది రిమూవ్ అయిపోతుంది. అండ్ ఆల్సో ఎక్కువగా అయితే డార్క్ పిగ్మెంటేషన్ ఎక్కువగా ఉంటుందో, ఎక్కువగా డార్క్ బ్రౌన్ స్కిన్ ఉంటుందో ఆ స్కిన్ అంతా రిమూవ్ అవుతుంది. స్కిన్ అనేది రిమూవ్ అయ్యి మన స్కిన్ అనేది వైట్గా అయితే తయారవుతుంది.
అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి వాట్ ఆర్ ద బెనిఫిట్స్. ఈ స్కిన్ వైటనింగ్ బెనిఫిట్స్ వచ్చేసరికి మన స్కిన్ అనేది లైటనింగ్, స్లోగా లైటనింగ్ అయితే స్కిన్ అనేది బ్రైట్ గా తయారవుతుంది. అండ్ ఆల్సో స్కిన్ అనేది టోటల్ బాడీ ట్రీట్మెంట్స్ కనుక తీసుకుంటే బాడీ అంతా స్కిన్ అవుతుంది. యాక్ని స్కార్స్ తగ్గుతుంది, హైపర్ పిగ్మెంటేషన్ తగ్గుతుంది, మెలస్మా లాంటి ప్రాబ్లమ్స్, డార్క్ స్పాట్స్, యాక్ని వల్ల వచ్చిన స్కార్స్ ఇవన్నీ రిమూవ్ అయిపోయి స్కిన్ అనేది గ్లోగా కనిపిస్తుంది. అండ్ వాటి వల్ల మన బాడీ అనేది వైట్ అవుతుంది అండ్ సెలబ్రిటీ లుక్స్ అనేది మనకి బాగుంటుంది. అండ్ వాట్ ఆర్ ద సైడ్ ఎఫెక్ట్స్. నెక్స్ట్ అండ్ స్కిన్ వైటనింగ్ ట్రీట్మెంట్స్. ఓకే, ఈ స్కిన్ వైటనింగ్ లో వచ్చే మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? స్కిన్ వైటనింగ్ చెప్పాను కదా 4 టైప్స్. కెమికల్ పీలింగ్ ద్వారా, లేజర్ ట్రీట్మెంట్ ద్వారా, గ్లూటాథయోన్ ఇంజెక్షన్స్, కాస్మిలన్ ట్రీట్మెంట్స్ ద్వారా స్కిన్ అనేది వైటనింగ్ అండ్ ఫుల్ బాడీ ట్రీట్మెంట్స్ యూజ్ చేయొచ్చు. అండ్ క్రీమ్స్ కూడా ఇస్తారు. బట్ ఈ క్రీమ్స్ వల్ల అండ్ ఈ ట్రీట్మెంట్ వల్ల ఫర్దర్ గా మన స్కిన్ అనేది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసరికి డార్క్ స్పాట్స్, హైపర్ పిగ్మెంటేషన్ తగ్గుతుంది, కానీ సెన్సిటివ్ స్కిన్ అనేది మరీ సెన్సిటివ్ గా తయారవుతుంది అండ్ సన్ బ్లాక్ అవుతుంది. ఓకే, మన స్కిన్ ఎప్పుడైతే సన్ కి ఎక్స్పోజర్ అవుతుందో ఇట్స్ కాల్ ఎక్కువగా రెడ్నెస్ ఫామ్ అవుతుంది, ఎక్కువగా డ్యామేజ్ అవకాశం ఉంది. ఇంకా మనకి మెలనిన్ కంటెంట్ అగైన్ ప్రొడ్యూస్ అయ్యి స్కిన్ మళ్ళీ పిగ్మెంటేషన్ అనేది ప్రొడ్యూస్ అయ్యే అవకాశం ఉంటుంది. డార్క్ స్పాట్స్ రావచ్చు, ఎక్కువగా ఇచ్చినెస్. మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి వాళ్ళ బాడీ అంతా ఇచ్చింగ్ అయిపోయి సన్ కి అస్సలు ఎక్స్పోజర్ ఏమాత్రం కొంచెం కూడా సన్ కి ఎక్స్పోజర్ అయినా కూడా వాళ్ళు ఎక్కువగా స్కిన్ అనేది డ్యామేజ్ అయ్యాక వస్తుంది. సెల్స్ అనేది డార్క్ గా అవుతాయి. అనేది ఎక్కువగా కెమికల్స్ యూజ్ చేయడం వల్ల డ్రై స్కిన్, మన స్కిన్ లో ఉన్న న్యాచురల్ మాయిశ్చరైజర్స్ ఏవైతే మన బాడీ ప్రొడ్యూస్ అయ్యే ఆయిల్స్ ఉన్నాయి కదా, ఆ ఆయిల్స్ అనేది ఫ్యాట్స్ అనేది డ్యామేజ్ అయిపోయి స్కిన్ మొత్తం డ్రైగా అవుతుంది. దానివల్ల ఎక్కువగా ఇచ్చినెస్, టైట్నెస్, స్కిన్ అనేది టైట్ గా అయిపోవడం, ఏ కెమికల్స్ ఎక్స్పోజర్ అయిపోవడం వల్ల న్యాచురల్ గా ఉండే లుకింగ్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. అండ్ స్కిన్ వైటనింగ్ ట్రీట్మెంట్ ఇప్పుడు బాగానే ఉంటుంది, కానీ స్లోగా మన ఏజ్ అనేది ఇంక్రీజ్ అయ్యేలా దీనివల్ల స్కిన్ అనేది క్యాన్సర్ కూడా కాజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో స్కిన్ వైటనింగ్ వల్ల మన బాడీ డ్యామేజెస్ అనేది వాళ్ళ తీసుకునే ట్రీట్మెంట్ ని బట్టి ఉంటుంది. కాస్మిలన్ ట్రీట్మెంట్స్ వల్ల కానీ, కెమికల్ పీలింగ్ వల్ల ఎక్కువగా ఉంటుంది. అండ్ గ్లూటాథయోన్ వల్ల కూడా కొంచెం బాడీ అనేది డ్యామేజ్ అయ్యే అవకాశం అయితే ఎక్కువగానే ఉంటుంది. అండ్ ఈ క్రీమ్స్ బదులు మనం న్యాచురల్ గానే మన స్కిన్ అనేది వైట్ అయితే అవ్వదు. ఓకే, స్కిన్ అనేది వైట్ అవుతుంది. లైట్నింగ్ జస్ట్ కొన్ని రెమెడీస్ యూస్ చేస్తే హోమ్ రెమెడీస్ అనేది వర్క్ అవుతావు. కాబట్టి చాలా స్లో ప్రాసెస్ హెర్బల్ ప్రొడక్ట్స్ అయినా కానీ అండ్ ట్రీట్మెంట్ మనం యూస్ చేసే హోమ్ రెమెడీస్ అనేది స్లోగా మన స్కిన్ ని లైట్ చేస్తుంది, లేకపోతే కొంచెం బ్రైట్ గా అయితే ఇంప్రూవ్ అవుతుంది. డార్క్ స్పాట్స్ తగ్గొచ్చు, పిగ్మెంటేషన్ ఎక్కువగా ఉంటే అన్ఈవెన్ స్కిన్ టోన్ తగ్గుతుంది, పిగ్మెంటేషన్ తగ్గుతుంది. అంటే ఎక్కువగా మన మచ్చలు ఉంటే ఆ మచ్చలు తగ్గుతాయి, యాక్ని తగ్గుతుంది, పింపుల్స్ కానీ అవి తగ్గుతాయి హోమ్ రెమెడీస్ వల్ల. అంతేకాని మనం ఆల్రెడీ నల్లగానే పుట్టి మన జెనెటిక్స్ లోనే నల్లగా ఉంటాము. సో దానివల్ల స్కిన్ అనేది వైట్ అవుతుందంటే ఇది మన జెనెటిక్స్ ప్రకారం, మన పేరెంట్స్ నుంచి అండ్ మనం ఉండే ప్రాంతాన్ని బట్టి మనం స్కిన్ అనేది డ్యామేజ్